హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. వెల్కమ్ టు తీహార్ కాలేజ్. ఈ మూవీ టైటిల్ వినగానే కాలేజ్ నేపథ్యం ఉన్న మూవీ అని మనందరికీ అర్థమైపోతోంది. మరి ఈ మూవీ ఇవాళ ఉదయం విడుదలయ్యి ఎక్కడ విడుదలైనా కూడా మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నటువంటి మూవీ. మరి ఈ మూవీకి సంబంధించి చాలా విశేషాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో మనోజ్, మనీషా, చక్రవర్తి. వీరు ఇవాళ ఉదయం మూవీ చూసి నేరుగా మన స్టూడియోకి వచ్చేసారు. ఈ మూవీకి సంబంధించిన విశేషాల్ని మనతో పంచుకోవడానికి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉందో. హాయ్ హాయ్ హాయ్. సో మనోజ్, మీతో స్టార్ట్ చేస్తాను. సో టైటిల్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎవ్వరు టచ్ చేయని టైటిల్, వెల్కమ్ టు తీహార్ కాలేజ్. అసలు వినగానే ఏదో యంగ్స్టర్స్ గురించి చెప్తున్నారని మా అందరికీ అర్థమైంది. సో మీరు మూవీ చూసి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి చూసారు? మేము లక్ష్మీకళ థియేటర్కి వెళ్ళాము. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ బాగానే కాలేజ్ నుంచి వచ్చారు. ద కాలేజ్ ఇస్ ఆల్సో వీ హ్యావ్ బీన్ టు ద ప్రమోషన్స్ ఫర్ ద కాలేజెస్. ఎస్ఆర్ నగర్లో ఉన్న రాయల్ కాలేజ్ కానివ్వండి, శ్రీ అమోఘ జూనియర్ కాలేజ్ అండ్ ఆల్. సో వీ హ్యావ్ బీన్ టు ద ప్రమోషన్స్ అండ్ ఆల్. వీ డిస్కస్ ద ప్రాజెక్ట్, అంటే ఆ సినిమా గురించి డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పడం. అండ్ ఈవెన్ ద ఫ్యాకల్టీ వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ స్టూడెంట్స్కి రావాలి, తెలియాలి. సో వాళ్ళు దే హ్యావ్ సెండ్ ద స్టూడెంట్స్ టు ద సినిమా టుడే. కాలేజ్ ఉన్నప్పటికీ కూడా, సిన్స్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎడ్యుకేషనల్ బ్యాక్డ్రాప్ సినిమా, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దే విల్ ఆల్సో గెట్ స్ట్రెస్ ఫ్రీ అండ్ హ్యావ్ ఫన్ అని. సో సిన్స్ ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియల్. వాళ్ళతో కలిసి చూడడం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? ఆల్వేస్ స్టూడెంట్స్ తో సినిమా చూడడం అంటే ఆల్వేస్ ఫన్. ఐ నో ఆ గోల, ఆ కామెంట్స్ ఉంటాయి, అసలు క్రేజీ ఇస్తారు. మీరందరు కలిసే వెళ్ళారా ఒకటే థియేటర్లో? మనీషా, ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంటే లైక్ యాజ్ నా డెబ్యూ ఫిలిం కాబట్టి ఫస్ట్ నేను స్క్రీన్లో చూడగానే నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది ఫస్ట్, అండ్ హ్యాపీ ఫర్ ద ఫిలిం. చక్రవర్తి, ఇది వచ్చిన ఫస్ట్ మూవీ, సో ఆడియన్స్తో అందరితో కలిపి చూడాలని ఆశ. కానీ ఆడియన్స్ మొత్తం రచ్చ చేశారనమాట. లైక్ పేపర్లో, ఐ మీన్ బుక్స్ చింపేస్తున్నారు మొత్తం. ఇట్ వాజ్ యాక్చువల్లీ నైస్. వాళ్ళ డైలాగ్ మధ్యలో వెళ్తుంటే ఎక్కడి నుంచో ఒక మూల నుంచి ఒక కౌంటర్ వేయడం అవైతే మేము చాలా నవ్వుకున్నాం. సో ఫస్ట్ టైం స్క్రీన్లో చూడడం వచ్చి ఇట్ వాజ్, ఐఎమ్ హ్యాపీ. మీ రోల్కి ఎలాంటి అప్లాజ్ వచ్చాయి? అంటే స్టూడెంట్స్ వీడి మీద ఎక్కువ కామెంట్స్. ఇట్స్ లైక్ ఎలా ఇప్పుడు కాలేజ్లో ఎవరో ఒకళ్ళు క్లాస్లో అరుస్తుంటారు కదా, వెనక బెంచ్లో కూర్చుని ఏదో ఒక కామెంట్ చేయడం, దట్ ఫన్ జనరేటింగ్ థింగ్స్ అండ్ ఆల్. సో మెనీ పీపుల్ గాట్ కనెక్టెడ్ టు హిస్ రోల్. సో మీ రోల్కి చాలా ఇంపార్టెంట్ ఉంది అని అనుకుంటున్నాము. స్ట్రెస్ ఫ్రీ. మనోజ్, అసలు ఈ మూవీ కాన్సెప్ట్ అంతా కాలేజ్ అని చెప్పారు కదా, స్టూడెంట్స్తో కలిసి మూవీ కూడా చూశారు. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్స్ చేశారా? సిన్స్ ఇట్ ఈస్ జస్ట్ నౌ ఫినిష్డ్ అండ్ ఆల్, ఇంకా మేము ముందు వచ్చేసాం కొంచెం ముందు. సో ఐ గాట్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్. అన్న మంచిగా ఉందన్న సినిమా, సెకండ్ పార్ట్ వస్తుందా అన్న, ఫుల్ ఫన్ ఉండాలి అని. సో we had good comments and compliments from the students. Since it is a morning show, we did not get any response from the parents and all. So we'll elli alla parents tho discuss cheste we might get the parents opinions too, and faculty kuda chudalsina cinema idi. Since తీహార్ అనగానే మీకేం గుర్తొచ్చింది? జైల్, తీహార్ జైల్ అని విన్నాను. కాలేజ్ కూడా ఒక జైల్ లాగా అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. మేబీ నేను వెళ్తాను ఈవినింగ్ మూవీకి. కాకపోతే అంతకన్నా ముందు అసలు ఏంటి అని తెలుసుకోవాలి, క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి, అవును ఏంటి పార్ట్ 2 కూడా తీస్తారా? లేదు, ఫర్ నౌ వీ డి నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దట్. అంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ వీ హ్యావ్ టు డిస్కస్ త్రూ ఏ సినిమా మీడియం అని మాకు అనిపించిన ఇది. So since Sunil Kumar Reddy garu is famous for, director is famous for dealing the burning issues society lo unnavi, he wanted to convey it to through a cinema medium anamata. Okay. ఈ మూవీలో చాలా మంది అంటే కొత్త ఆర్టిస్టులు ఉన్నారు కదా. సో వాళ్ళతో అందరు కొత్త. ఇప్పుడు మనీషా డెబ్యూ మూవీ, చక్రవర్తి డెబ్యూ మూవీ. సో వీళ్ళతో యాక్ట్ చేయడము ఎట్లా? మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, సో మీకు ఎట్లా అనిపించింది? ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ప్రాసెస్. యాక్టింగ్ అయినా కానీ ఎనీ అదర్ ప్రొఫెషన్, ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ యంగ్స్టర్స్ కమ్ అండ్ దే షోకేస్ దేర్ టాలెంట్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్.
ఇట్స్ ఆల్వేస్ you need to absorb so many things from the youngsters. ఇప్పుడు వీ మైట్ గెట్ చేసి ఒక దీంట్లో ఉంటామేమో, వాళ్ళు వచ్చి ఇట్లా స్పార్క్ లాగా చేస్తే దట్స్ ఓ మై గాడ్ అని అనిపిస్తుంది కదా. సో దేర్ ఆర్ సో మెనీ టాలెంట్స్ యంగ్స్టర్స్లో. లైక్ వీ గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఆల్. నేను ఇట్స్ బీన్ 10 years బట్ స్టిల్ ఐ గాట్ మింగిల్డ్ విత్ దెమ్. ఐ అబ్జర్వ్డ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. మనీషా, ఎలా అనిపించింది మనోజ్తో వర్క్ చేయడము? చెప్పాడు మనోజ్ ఫస్ట్ డే లైక్ సార్ మాకు ఇంట్రాక్షన్ ఇస్తున్నారనమాట. యా హీస్ మనోజ్, హీస్ చక్రి అన్నట్టు. అంటే మేము చాలా న్యూ అనమాట. సో ఫస్ట్ డే మనోజ్ అని చెప్పినప్పుడు మేము అనుకున్నాం, యా మీరు చెప్పినట్టే ఛత్రపతి అతడు చాలా 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 టాలెంట్ ఉన్న మనిషి. సో మేమేమనుకున్నామంటే యా హీల్ మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అని అనుకున్నాము. దట్స్ రాంగ్ యాక్చువల్లీ. ఉన్న టైం 3 months కూడా నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు అనమాట ఇక్కడ ఈ సిచ్యువేషన్లో యాటిట్యూడ్ చూపించాడు అంటే కంపేర్ చేసాడు అనేది మాకు ఎక్కడా అనిపించలేదు. చాలా సపోర్టివ్. ఒక మనిషికి అంటే మేము యాజ్ ఎ న్యూ ఆర్టిస్ట్ మాకేమీ తెలీదు ఫస్ట్. సో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ అంటే ఈ సీన్కి ఇలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, కంటిన్యూటీస్ ఇలా మెయింటైన్ చేయాలి అన్నది ప్రతిదీ మాకు చెప్పుకుంటూ వచ్చాడు. చాలా బాగా సపోర్ట్ చేశాడు. చక్రవర్తి, మనీషాతో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది, మనోజ్ గారితో ఎలా అనిపించింది? నేనైతే ఫస్ట్ అన్న దగ్గర భయపడ్డాను. ఉంటుంది పెద్ద పెద్ద సినిమాలన్నీ చేశారు, సో కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు, మనమే చిన్నవాళ్ళు అని అనుకున్నా. కానీ అట్లా లేదు. మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉన్నా కానీ మేమిద్దరం ట్రావెలింగ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కార్లోనే వెళ్ళామన్నమాట. సో అప్పుడే బాగా మింగిల్ అయిపోయి లైక్ ఒక బ్రదర్స్ లాగా అయిపోయాం. అంటే ఆ కార్లో ట్రావెల్ అయ్యే వరకు కూడా అంత భయపడ్డావా? ఒక సెలబ్రిటీ తమ్ముడు వై ఉండి ఉంటుంది కదా, లైక్ సమ్మన్ ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు, వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు ఏంటిదా అని అలా అనుకున్నాం. కానీ అట్లా అస్సలు లేదు. మా బ్రదర్స్ మొత్తం ఎట్లా ఉంటామో అంత ఫ్రెండ్లీగా మొత్తం మింగిల్ అయ్యి మా టాపిక్స్తో మింగిల్ అయ్యి, సో ఇట్స్ లైక్ అంత సపోర్టివ్గా ఉన్నారు. మరి మనీషాతో అసలు భయమే లేదనుకుంటా. అలాగే కొత్త కదా, లైట్ తీసుకున్నావా? మనీషా అలానే అనుకున్నా. మనీషాతో వచ్చి భయం లేదు. మనీషా దగ్గర నాకు నచ్చింది ఏంటంటే అది ఎంత పెద్ద లైక్ సీరియస్ అయిన మ్యాటర్ అయినా కానీ షీ విల్ క్రాక్ అ జోక్ ఇన్ దట్. లైక్ ఎంత పెద్ద మ్యాటర్ అయినా తెలుస్తుంది, ఎక్కడి నుంచో కార్నర్లో ఒక నవ్వు సౌండ్ వినిపిస్తుంది, మేము అందరం బుక్ అయిపోతాం. సో తన దగ్గర నాకు చాలా నచ్చింది అది ఒకటి అనమాట. లైక్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అన్నట్టు ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. బాగా చేసావు అనుకుంటున్నావా? చూసావు కదా మూవీ? యా చూసా. లైక్ ఎక్కడైనా అరే ఇలా ఇంకొంచెం బాగా చేస్తే బాగుండును, ఇది ఇంకొంచెం తగ్గింది నా పర్ఫార్మెన్స్, అలా అది యాక్చువల్లీ ఎవ్రీబడి లైక్ అనుకుంటారు, కానీ నాకైతే నేను ఎక్కువ అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి ఇక్కడ ఇంకా మంచిగా చేసిండొచ్చు అనిపించేది. కానీ ఓకే, ఫస్ట్ టైం అయినా ఐ డిడ్ గుడ్. లైక్ ఆడియన్స్కి అయితే ఈ క్యారెక్టర్ బాగా రీచ్ అయింది, వాళ్ళకి ఈ క్యారెక్టర్ నచ్చింది, వాళ్ళకి ఓకే ఫన్ జనరేట్ అవుతుంది. సో ఆ సబ్జెక్ట్కి నేను చేసింది ఇట్ వాస్ కరెక్ట్. మనోజ్, మీరు చేసిన ప్రతి రోల్ ఇప్పటికీ ఇలా గుర్తుండిపోయాయి. అంత మంచి మంచి రోల్స్ చేశారు ఇంతకుముందు, మీ ప్రీవియస్ మూవీస్ తీసుకున్న. ఈ మూవీలో మీ రోల్ ఆ రేంజ్లో గుర్తుండిపోతుందంటారా? ఫర్ ష్యూర్ ఐ కెన్ సే. అంటే నౌ ఆర్ లేటర్ పీపుల్ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఎలా గుర్తు పెట్టుకుంటారు ఈ మూవీలో మిమ్మల్ని? యా, బాలరాజు క్యారెక్టర్, యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ, నౌ ఆర్ లేటర్ ఫర్ ష్యూర్ పీపుల్ విల్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఎంత కార్పొరేట్ కాలేజెస్ వల్ల పెట్టే ప్రెషర్స్ కానివ్వండి, సిన్స్ లాస్ట్ 20 years వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, మీరు చదివిన కాలేజ్లో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఇంటర్మీడియట్, దోస్ 2 years, వాట్ ఈస్ యువర్ ఫీల్? వీ వాంటెడ్ టు నో యాక్చువల్లీ. ఇంకా చదవాలి ఆ టైంలో అన్నట్టే ఉంటుంది, కానీ తర్వాత ఏంటి అనేది వాళ్ళు చెప్పినప్పుడు అర్థం కాదు. ఎస్ చదివేయాలి, ఇది గుర్తుండిపోవాలి, కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటాం. అదే టైంలో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఆ ఏజ్ అలాంటిది. అదే టైంలో చదువుకోవాలి, రెండు ఈక్వల్ బ్యాలెన్స్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో ఏంటి అంటే ఇప్పుడు లైక్ నాట్ ఆల్ ద కాలేజెస్ అని చెప్పను, కానీ 80 to 90% వీఆర్ హ్యావింగ్ ఓన్లీ అ బిల్డింగ్ ఆఫ్ కాలేజ్. లైక్ there are no grounds, no physical activities. Yes, exactly. So even if it is hostelers, పొద్దున్న 5:30కి లేపేస్తారు, 6 o'clock నుంచి స్టడీ అవర్స్ అంటారు, 6 to 8 or something, again 8 to 9 1 hour break ఇస్తారు to freshen up and go to the college, and classes might start. I guess it is 8 o'clock now. 8 AM ki classes will start again till 3:30 or 4 o'clock they'll finish the classes. మళ్ళీ ఒక 1 hour break, ఇలా మధ్యలో లంచ్ బ్రేక్, అది అయిపోగానే మళ్ళీ స్టడీ అవర్స్ till 10 o'clock.
సో అసలు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఆడుతూ పాడుతూ చదువుకోలే అనే ఇది పోయింది. అండ్ ఆల్సో యూనో ది పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ద ర్యాంక్స్ అండ్ ఆల్ దీస్ స్టఫ్. పేరెంట్స్కి కూడా పేరెంట్స్కి కానివ్వండి ఎవరైనా సరే గోయింగ్ అండ్ మీటింగ్ ఫ్యాకల్టీ మావాడికి ఈ పర్సంటేజ్ కావాలి, ఈ ర్యాంక్స్ కావాలి. సో దే ఆర్ ఇండైరెక్ట్లీ పుట్టింగ్ ఎ ప్రెషర్ ఆన్ ద స్టూడెంట్ ఆల్సో. అంటే ఇంటికి వచ్చి ఫ్రెష్గా కూర్చుని మాట్లాడి ఇవాళ కాలేజ్లో ఏం జరిగింది, ఇలాంటి అట్మాస్ఫియర్ వచ్చి వాళ్ళకి ఒక ఫ్రెండ్లీగా ఈ 2 years అనేది చాలా క్రూషియల్. మన లైఫ్ ఎటు టర్న్ తీసుకుంటుంది, మనం ఏం కోర్స్ తీసుకుని మన జర్నీ స్టార్ట్ చేద్దాము అనేది చాలా క్రూషియల్ ఏజ్. ఇలాంటి టైంలో దే ఆర్ పుట్టింగ్ సో మెనీ ప్రెషర్స్ ఆన్ దేర్ హెడ్స్ అండ్ బలవంతంగా బట్టి చదివేస్తున్నారు, అర్థం కావట్లేదు. ద ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 8th class. నౌ ఇట్స్ స్టార్టెడ్ టు 6th. యూనో ఈ ప్రెషర్ తెలియకుండా ఆడుకుంటూ చదువుకునే ఏజ్ నుంచి స్టార్ట్ చేసి ఇది తెలియకుండా పెరిగిపోయింది వాళ్ళ మీద ప్రెషర్స్ అండ్ ఆల్. సూసైడ్స్ కానివ్వండి, కొంచెం ఒక 2 marks ఫెయిల్ అవుతానో లేదంటే ఆర్ఎల్స్ పర్సంటేజ్ తక్కువ వస్తానో ఆర్ఎల్స్ రిజల్ట్ వస్తుందనే భయం తట్టుకోలేక సూసైడ్స్. ఎవ్రీ 1 hour there is a suicide in our country, student. It might be any other reasons and all. So ఈ స్ట్రీమ్ లైన్లో ఏంటి అంటే there are few flaws that we wanted to discuss through this film. స్ట్రాంగ్ కంటెంట్ని వీ బ్రాటప్ అండ్ మంచి కంటెంట్ చూస్ చేసుకున్నారు. ఇదైతే స్టూడెంట్స్ అందరికీ రీచ్ అవుతుంది అండ్ పేరెంట్స్ కూడా ఎంతో కొంత వాళ్ళు కాస్త ప్రెషర్ తగ్గించడము, పిల్లలకు కొంచెం వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అసలు ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకోవాలని డైరెక్టర్కి వచ్చింది అని అంటేనే తన విజన్ ఎలా ఉందో అర్థమవుతుంది. అండ్ అవార్డు విన్నర్ డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో వర్క్ చేయడము అని అంటే మీకు ఎట్లా అనిపించింది? వి బోత్ స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్. చిన్నప్పుడు హీ డైరెక్టెడ్ అండ్ ఐ యాక్టెడ్ ఇన్ దట్ టెలిఫిలిం సైలెన్స్ ప్లీజ్ అని. దెన్ ఫ్రమ్ దేర్ ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, సిన్స్ ఇట్ ఈస్ నోన్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ us 2012లో. సో దిస్ ఈస్ మై 5th film with him. Okay. Yeah. So నేను 3 అనుకున్నాను. No. It is our 5th film together. So I have a very good rapport with him. మా ఇంటి పక్కనే వాళ్ళ ఆఫీస్ ఉండేది. సో వీ యూస్ టు టాక్ సమ్ టైమ్. నేను ఎప్పుడైనా ఆయనకు ఫోన్ చేసినా కానీ ఐ యూస్ టు టాక్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. అండ్ ఆయనతో సినిమా చేస్తున్న ప్రతి టైంలో ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ రీడింగ్ సమ్ హ్యూజ్ నావెల్. అంటే బోర్డ్ అంత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. సోషల్ ఇష్యూస్ కానీ ఆయన పర్సెప్షన్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ద వే హీ డిస్కసెస్ అండ్ ఆల్, the way he has the patience as a teacher. He was into teaching streamline and ఇవన్నీ చేసి వచ్చారనమాట. సో ఇప్పుడు మీరు డైరెక్టర్ మీ ఫ్రెండే కాబట్టి మీ ఓన్ థాట్స్ కూడా ఈ మూవీలో ఉన్నాయా? మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, తను ఏది చెప్తే అదే చేశారు అంతే. మీ ఓన్గా అనిపించింది ఏది చెప్పలేదు డైరెక్టర్కి? ఐ ఓన్లీ ఫైట్ విత్ హిమ్ ఫర్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ప్రమోషన్స్కి కానీ అవి కానీ, అండ్ ఐ హ్యావ్ ఫ్యూ అదర్ ప్లాన్స్ టు గో ఇన్ టు ద క్రౌడ్ అండ్ ఆల్. బట్ హీ వాజ్ లిటిల్ రిజర్వ్డ్. మన పని మనం చేసామమ్మా, లెట్ us see and all. I wanted to go out and do something, to take that subject into the crowd, to interact with them, to be with them and all. మనీషా, వెండి తెరపై ఈరోజు నిన్ను నువ్వు చూసుకున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు. సో నీకైతే అనిపిస్తోందా ఇంకా ముందు ఎస్ ఏదైనా నేను చేయగలను? అది మూవీ స్టార్ట్ చేసిన రోజే అనిపించింది నాకు. ఎందుకంటే మేము షూట్ చేస్తున్నప్పుడు మేము కాలేజెస్లో చేసాం కాబట్టి క్రౌడ్ అక్కడే వచ్చింది. ఎప్పుడైనా అనుకున్నావా మూవీస్ సైడ్ రావాలి? సెవెంత్ క్లాస్ నుంచి ఐ హ్యావ్ అ థాట్ లైక్ నాకు ఇండస్ట్రీలో పక్క తెరలో కనిపించాలన్నది నాకు 7th నుంచే ఉన్నది. ఎలా వచ్చింది నీకు ఆపర్చునిటీ? ఈ మూవీ డిఓపి ఉన్నారు కదా, ఆయన నాకు సునీల్ సార్కి రిఫర్ చేశారు. దెన్ సునీల్ సార్ నాకు కంటిన్యూస్ 5 days ఆడిషన్స్ తీసుకున్నారు. దెన్ ఐ గాట్ ఏ కాల్ లైక్ యు ఆర్ సెలెక్టెడ్. అప్పటి నుంచి నేను ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ ఏ డ్రీమ్ లైక్ ఏంటి నేనే నా షూట్కి వచ్చాను, ఓకే. బట్ అప్పుడు కూడా నా ఇమాజినేషన్స్ ఏంటంటే సార్ ఎక్కడో ఏదో బ్యాక్గ్రౌండ్లోనే ఎక్కడ వేస్తారేమో అన్న ఒక థాట్ ఉండేది. బట్ దట్స్ రాంగ్. నా క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేయాలన్న చెప్పిన తర్వాత ఓకే యా హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టు చేశాను. డైరెక్టర్ ఏమన్నారు? యా హీస్ హ్యాపీ విత్ మై ఆడిషన్, అందుకే కదా నన్ను సెలెక్ట్ చేశారు. మిమ్మల్ని సెలెక్ట్ చేయడం ఓకే, బట్ డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ ఉంటుంది, దానికి మీరు రీచ్ అయ్యారా? రీచ్ అయ్యాననే అనుకుంటున్నాను. ఎక్కడైనా డైరెక్టర్ మళ్ళీ లేదు ఇది చేయలేదు బాగా, మళ్ళీ చేయన్న సీన్స్ కానివ్వండి ఏదైనా ఉన్నాయా? అంటే సీన్స్ అయితే ఏమీ లేవు. డాన్స్ ఆ సీన్స్ లో వచ్చా మీకు? డాన్స్ వచ్చా? యా ఐ
నేర్చుకున్నారా కూచిపూడి భరతనాట్యం? కూచిపూడి భరతనాట్యం అంత సీన్ లేదు నాకు. ఏం చదువుకున్నారు మీరు? ఐవ్ డన్ బయోటెక్నాలజీ ఇన్ గీతం. ఇప్పుడు ప్రెసెంట్ జాబ్. ఇప్పుడు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ఫేస్ అయిన సీన్స్ ఈ మూవీలో ఉన్నాయా? 80% ఆఫ్ సీన్స్ నాకు కనెక్ట్ అయ్యాయి. 80% ఆఫ్ సీన్స్ నాకైతే పక్కా కనెక్ట్ అయ్యాయి. మేమైతే షూట్ చేసినప్పుడే నాకు అనిపించింది అనమాట, యా నాకు అప్పుడు ఇది అయ్యింది కదా, యా నాకు ఇలా సార్తో ఇది ఫేస్ అయింది కదా అనేసి నాకు అప్పుడే అనిపించింది. సో చాలా దగ్గరగా ఉంది కాబట్టి యాక్ట్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. యాక్ట్ చేయడం అంటే నాకు ఆడిషన్ తీసుకున్న తర్వాత సార్ నాకు సెలెక్ట్ అయిన తర్వాత నేను పర్ఫామ్ చేసినప్పుడు నా క్యారెక్టర్ ఏం చేయాలన్నది చెప్తున్నప్పుడు నాకు అనిపించింది నేను అంత యాక్ట్ చేయవలసిన అవసరం లేదు, నా రియల్ లైఫ్ అక్కడ ఉందన్నమాట. ఏ సీన్ ఉంది రియల్ లైఫ్ అక్కడ? ప్రతిదీ యాజ్ నా రోల్ ఏంటంటే ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, ఫుల్ నాటీ, క్రేజీ ఉంటాను. బట్ నా రియల్ లైఫ్ లో కూడా నేను అలానే ఉంటాను కాబట్టి నేను అంత యాక్ట్ చేయవలసిన అవసరం రాలేదు. చక్రవర్తి, నువ్వు రియల్ లైఫ్లో ఎలా ఉన్నావు, ఈ మూవీలో ఏం యాక్ట్ చేసావు? యాక్చువల్లీ 100% మ్యాచ్ అనమాట నాకు. రియల్ లైఫ్ అండ్ మూవీలో కూడా నాది ఒకే. రియల్ లైఫ్లో మాట్లాడవా? ఎలా ఉన్నావో అలాగే మీతో. అవును. సో మూవీలో మిమ్మల్ని చూస్తే రియల్ లైఫ్లో కూడా మీరు అలాగే ఉంటారు. అవును అవును. సో యా, లైక్ మూవీలో కొన్ని సీన్స్ వస్తాయి, అది చెప్పకూడదు తెలియదు. సో అలానే నా రియల్ లైఫ్లో కూడా కనెక్ట్ అయింది. సో ఏ సీన్ కనెక్ట్ అయింది రియల్ లైఫ్లో? చెప్పచ్చా? చెప్పు. మేము అందరం లైక్ స్కూల్ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతాం, పారిపోతాం గ్రూప్ ఆఫ్. అండ్ మార్నింగ్ 1 డే మొత్తం బయట ఉండి నెక్స్ట్ డే దొరికిపోతాం అనమాట ప్రిన్సిపల్. సో అది వచ్చి మూవీలో. సో టోటల్ ఇంటర్మీడియట్లో నీకు అలా జరిగింది. యా. సో 100% నేను నన్ను చూసుకున్నాను, ఓకే మన క్యారెక్టరే. మనోజ్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, అలాగే ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది? మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ ఇమ్మడి గారు. బ్యాక్ దెన్ 3 ఫిల్మ్స్ ఆయనతో కూడా సేమ్ డైరెక్టర్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకు అలా డైరెక్టర్ సేమే మ్యూజిక్ డైరెక్టర్? అంటే ఒక టీమ్ సెట్ అయినప్పుడు వాళ్ళు ఆ వేవ్ లెన్స్ మ్యాచ్ అయినప్పుడు దే కీప్ రిపీటింగ్ ఇట్. సో దట్స్ ద ఓన్లీ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో సాంగ్స్ చాలా బాగుంటాయి. అంటే లిరికల్గా చాలా వాల్యూ ఉంటుంది. ఎడ్యుకేషనల్ దాంట్లో ఉన్న ఒక లెసన్స్ కానివ్వండి, లేదంటే తలలు ఊపుతూ ఈలతలే అని ఒక సాంగ్ ఉంటుంది. ఐ లవ్ దట్ సాంగ్. పక్షుల నుంచి ఎగురుతున్న పక్షుల నుంచి మనం నేర్చుకున్న ఏరోనాటిక్స్ కానివ్వండి, ఈదుతున్న చేపల నుంచి నేర్చుకున్నది మెరైన్ ఇంజనీర్. సో మన నేచర్లోనే దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ నేచర్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ ద నేచర్ వాట్ వీ ఇన్వెంట్ అండ్ ఆల్ సీయింగ్ సంథింగ్ అండ్ ఇన్వెంటింగ్ ద సేమ్ థింగ్ ఇన్ టు దిస్ అకాడమిక్స్. దట్ అంటే మంచి మెసేజ్ అయితే ఉంది ఈ మూవీలో అనిపిస్తోంది. అసలు టీజర్ చూడగానే అనిపించింది ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాలేమో, వాళ్ళకి దగ్గరగా కనెక్ట్ అయ్యే మూవీ, అంత న్యాచురల్గా అనిపిస్తుంది. చాలామంది యంగ్స్టర్స్కి ఈ మూవీ అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ఏమి ఇచ్చారు మీరు, అంటే ఏం చెప్తారు? అంటే లైఫ్ కన్నా గొప్పది ఏమీ లేదు. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, బట్ ప్రాణాలు తీసేసేంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఆడుతూ పాడుతూ అర్థం చేసుకుని చదవడం అనేది వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ జోన్. నాట్ లైక్ చదవకపోతే చంపేస్తారు, చదవకపోతే చచ్చిపోతాం అని భయపడుతూ అనే దాన్ని కాదు. అంటే ఏ జీతం కోసం అంటే ర్యాంక్స్ కోసం అనో ఇది కాదు. యూ అండర్స్టాండ్ సో దట్ యూ వోంట్ ఫర్గెట్. యూ బై హార్ట్, యూ ట్రై టు రిమెంబర్, యూ విల్ డెఫినెట్లీ ఫర్గెట్ సమ్ డే. యూ డోంట్ నో హౌ టు అప్లై దోస్ థింగ్స్ ఇన్ ద రియల్ లైఫ్. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇదివరకు బ్యాక్ దెన్ ఇన్ ఒక 30 years బ్యాక్లో దెర్ ఆర్ సో మెనీ లీడర్స్, దెర్ ఆర్ సో మెనీ ఏమంటారు మన రోల్ మోడల్ పర్సనాలిటీస్. దే హ్యావ్ కమ్ అప్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ కాలేజ్ కానివ్వండి. ఈ సిస్టమ్ నుంచి వచ్చిన గొప్ప గొప్ప లీడర్స్, పర్సనాలిటీస్ మనం చూసాం రోల్ మోడల్. ఫ్రమ్ లాస్ట్ 20 years there are people who have been into good places and all. But it's not like these corporate colleges నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. బికాజ్ లైక్ ద అండర్స్టాండింగ్ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఉన్న ఇది ద క్యాపబిలిటీస్ ఆర్ వెరీ లో. అది మనం అంత ఫ్రీగా వదిలేసి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ స్టాండర్డ్కి వెళ్ళి మనం చెప్పి అండ్ ఆల్సో దీస్ సెగ్రిగేట్ చేయడం. టాపర్స్ అందరూ ఒక సెక్షన్, వీకర్స్ అందరూ ఒక సెక్షన్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ ఒక సెక్షన్. సో ఈ 2 years అనేది టీనేజ్, డెలికేట్గా ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు కానీ అని ఇప్పుడు వీళ్ళకి ఏమైనా చదువుకోవాలన్నా కానీ సెన్సిటివ్. అండ్
వీళ్ళకి తెలియకుండా ఒక ద్వేషం ఏర్పడుతుంది, వాళ్ళు టాపర్స్ ఇది వాళ్ళని విడగొట్టద్దు. ఒకటే సెక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా తెలియంది ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ఏ లెక్చరర్ ఆర్ సమ్వన్, Yes, ఈ మధ్య చూస్తున్నాము ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అరే toppers ఇది ఎలా అందరూ ఒక చోట, కొంచెం డల్ స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్ సెక్షన్ వైజ్ గా డివైడ్ చేయడం కూడా ఈ మధ్య చూస్తున్నాము. అండ్ కార్పొరేట్ కాలేజెస్ మీరు అన్నట్టు విపరీతంగా నిజంగా ఈ పాయింట్ ని ఎవరు టచ్ చేస్తారా అని పర్సనల్ నేను ఒక హై స్కూల్ టీచర్ గా ఉన్నప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. ఎంతసేపు పేరెంట్స్ కూడా మా బాబుకి ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయని టీచర్స్ ని ప్రిన్సిపల్ ని ప్రెషర్ పెడుతూ ఉంటారు, కానీ అసలు వాడికి ఏది ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు అర్థం చేసుకోరు, అసలు అర్థం చేసుకోరు. ఎస్, మంచి కాన్సెప్ట్. మనీషా, ఈ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నావు? డైరెక్టర్తో వర్క్ చేయడం అంటే ఐ వాజ్ సో హ్యాపీ ఫస్ట్, ఎందుకంటే నాకు అంత మంచి అవకాశం ఇచ్చారు. యాజ్ యూ నో, తీహార్ కాలేజ్ ఆడిషన్స్ అవుతున్నప్పుడు నాతో పాటే చాలామంది వచ్చారు. నేను ఆడిషన్ తీసుకున్నప్పుడు నా వెనక ఒక 10 మంది వెయిట్ చేసేవారు ఆడిషన్స్ కోసం. సో అంతమందిలో నేను సెలెక్ట్ అయ్యి మూవీలో చేయడం అన్నది ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ సార్ మాకు సపోర్ట్ చేయడం అన్నది యాజ్ ఎ న్యూ ఆర్టిస్ట్ మాకేమీ తెలియలేనప్పుడు ఆయన A to Z అన్నీ ABC అన్నట్టు చెప్పేవారు మాకు సీన్ కూడా. సో ఆయనతో వర్క్ చేయడం నాకు నిజంగా ఇన్ పర్సనల్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్యూచర్ వచ్చేసి ఐ వాజ్ ఇంటూ మోడలింగ్ చేస్తూ ఇవి కూడా రన్ చేస్తున్నాను. ఈ మూవీలో సెలెక్ట్ అయ్యాను అన్నప్పుడు పేరెంట్స్ ఏమన్నారు? వాళ్ళు చూసే ఉంటారు కదా మూవీ. మీకు ముందే చెప్పాను, నాకు 7th క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ ఒక 50% అయితే మా ఫాదర్ ఇంట్రెస్ట్ 90% ఉంటుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి డబ్ స్మాష్, టిక్టాక్, మ్యూజికల్, రీల్స్ అన్నీ చేసినప్పుడు మై ఫాదర్ యూస్ టు సపోర్ట్, లైక్ నువ్వు ఇది చెయ్యు అది చెయ్యు అన్నట్టు మా ఫాదర్ కూడా బాగా చెప్పేవారు. ఈ ఆడిషన్స్ తీసుకున్నప్పుడు కూడా నేను ఎలా ఉండేదని అంటే, నేను ముందు చెప్పాను నన్ను ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో పడేస్తారు డాడీ, ఎందుకు ఆడిషన్స్ అవసరం అంటే, లేదు అదైనా నువ్వు చెయ్యు, నువ్వు అందరికీ తెలుస్తావు అనేది మా డాడీ చాలా అంటే చాలా సపోర్ట్. ఇప్పుడు కూడా మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు మా ఊరంతా టికెట్లు బుక్ చేస్తారు. సో అనకాపల్లి, వైజాగ్ దగ్గర. ఓకే. సో చక్రవర్తికి అయితే ఇవన్నీ అవసరమే లేదు, ఎందుకంటే తనే అవ్వాలనుకుంటున్నాడు. చదువు అనేది పక్కకు పెడితే ఇంకా ముందు దూసుకుపోవాలని ఆ పట్టుదలతో ఉన్నాడు. కాబట్టి ఏంటి మీ గురించి వస్తే ఏం చెప్తారు? డైరెక్టర్ నుంచి మీరేం నేర్చుకున్నారు? అండ్ మీకు ముందు నుంచి అప్రోచ్ అవుతున్నారే, ఎలాగో మీ ఇంట్లో సెలబ్రిటీ ఉంది కాబట్టి మీకు పరిచయాలు ఉంటాయనుకోండి, బట్ ఓన్గా మీరు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఎదగాలనుకుంటున్నారు, అది గుడ్. సో ఏం చెప్తారు? సో ఫస్ట్ డైరెక్టర్ సార్ గురించి చెప్పాలంటే, నేను సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. లైక్ ప్రతి సీన్లో ఏదైనా తప్పుగా చేస్తే వాళ్ళు టెన్షన్ అయిపోతారు అది ఇది అనుకున్నా, కానీ అలా అని కాదు. హీ గేవ్ మీ లైక్ ఫ్రీడమ్, ఆ స్పేస్ ఇచ్చారు. లైక్ ఇప్పుడు నేను ఏమైనా తప్పు చేస్తే అట్లా కాదురా, ఇప్పుడు షోల్డర్ మీద చేసి ఇప్పుడు నేను నిజంగా ఈ గిన్నెలో ఉడకపెడితే నీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అలా ఒక ఫ్రీడమ్ ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి చేసి చూపి అంటే ఐ యూస్ టు డూ లైక్ ఓకే ఇది ఈ న్యాచురాలిటీ మనకు కావాలి, అప్పుడు ఆ సీన్ కరెక్ట్గా బాగుంటుంది అన్న ఒక ఆ ఫ్రీడమ్ ఇచ్చిన వల్ల ఐ వాస్ హ్యాపీ, లైక్ చేయగలిగాను అనమాట. సో చదువుకోవడం ఈజీ అనిపిస్తోందా, యాక్టింగ్ ఈజీ అనిపిస్తోందా? బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. లైక్ చదువు కూడా, చదువు అంటే ఇష్టం. నాకు చదువు ఇష్టం లేదని కాదు, కానీ నాకు యాక్టింగ్ అంటే దానికన్నా ఎక్కువ ఇష్టం. సో చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా యాక్టింగ్ స్కూల్కి ఏమైనా వెళ్ళారా? లేదు. ఎలా నేర్చుకున్నా? ఆల్ బై మై ఓన్. నేను కానీ లైక్ మనోజ్ అన్న దగ్గర చూసి ఏమన్నా నేర్చుకోలే? అఫ్ కోర్స్ మనకి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పండి, మనకే అన్నీ తెలిసిన ఉండకూడదు కదా, మనకి నేర్పించేదే మిగతా వాళ్ళు. సో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకోవడం. ఇప్పుడు మీరు ఎలా యాంకరింగ్ చేస్తున్నారు, లైక్ ఇప్పుడు అక్కడ కెమెరా పట్టుకుని ఆయన ఎలా నుంచున్నారు, సో అన్నీ లైక్ అబ్జర్వేషనే. సో ఏం చేయాలనుంది ఫ్యూచర్లో మీకు? హీరో అంటే ఎలాంటి స్టోరీస్లో యాక్ట్ చేయాలనుంది? డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? డ్రీమ్ రోల్ ఇస్ లైక్ ఒక హిస్టారికల్ రోల్ ప్లే చేయాలని, లైక్ రాజరాజ చోళన్ అని ఒక తమిళ్ హిస్టరీ, సో దాంట్లో చేయాలని ఆశ నాకు. సో అన్ని లాంగ్వేజెస్లో యాక్ట్ చేయాలని అయితే పక్కగా వచ్చావు? మోస్ట్లీ తమిళ్, తెలుగు. ఓకే. మనోజ్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్తారు? మన రాఘవేంద్రరావు గారి దగ్గర చేసిన ఆయన హీస్ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ 1940s బ్యాక్డ్రాప్లో. సో దట్ వన్ ఫిల్మ్, దాంట్లో ఒక ఇంపార్టెంట్ లీడ్ ఐఎమ్ ప్లేయింగ్. సో అదొక సినిమా అండ్ ఇంకొక స్క్రిప్ట్ జరుగుతుంది. దీస్ ఆర్ ద 2 films. మళ్ళీ ఫ్యూచర్లో రాజమౌళి గారి మూవీలో మిమ్మల్ని చూడొచ్చా? ఐ డోంట్ నో, ఐ కీప్ ఆస్కింగ్ హిమ్ సరైన రోల్ మళ్ళీ నీకు ఇది రావాలి అన్నప్పుడు. రీసెంట్గా కూడా RRR షూట్ అవుతున్నప్పుడు కూడా వి మెట్.
నేను సీతారామం చేస్తూ ఉన్నాను అల్యూమినియం ఫ్యాక్టరీలో. వాళ్ళది ఏదో సెట్ వర్క్ అని ఆయన వచ్చి చెక్ చేస్తూ ఉంటే వీ మెట్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. సో అడిగా అనమాట, సార్ ఏంటి సార్ మళ్ళీ పిలవలేదు అంటే, వెయిట్ చేయరా అంటే నీ రోల్ నీ దీని అపీరెన్స్ కోసం నాకు కూడా అనిపించాలి ఈ రోల్ వాడు చేస్తే బాగుంటుంది అని. సో ఐల్ డెఫినెట్లీ గివ్ యూ అ కాల్ వెన్ ద రోల్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఐల్ డెఫినెట్లీ చూస్ యూ. సో సార్ దగ్గర నుంచి కాల్ వస్తే ఏ రోల్ అయినా ఓకే? యా అఫ్ కోర్స్. యా అంటే లైక్ సి ఐ ఎంజాయ్ performing. I enjoy the roles to convey any story with that role. If it is an important and it is relevant to the story, I definitely play. I don't have any objection for that and all. See, the change is inevitable. Everyone, like even you go to the Hollywood and all, like people do characters and all. A kadaki kavalsindi. I have played some important role in Republic also. సో అంటే కథకి ఇంపార్టెంట్ ఆ రోల్ ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తుంది అంటే ఐ విల్ డెఫినెట్లీ చూస్ దాట్. ఈ మూవీకి నేను ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి అనుకుంటే మనీషా ఏది బాగా కనెక్ట్ అవుతుంది అంటావు? నాకు ఫిల్మ్ అంతా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఫిల్మ్ అంతా మీకు కనెక్ట్ అవుతుంది. దెర్ ఇస్ నో పర్టికులర్ సీన్ ఇదే కనెక్ట్ అవుతుంది అని ఏం లేదు. ఈ మూవీ చూసి వచ్చారు కదా, ఇప్పుడు ఎంతోమంది వ్యూవర్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తారు, వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు? నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు నా 10th వచ్చేవాళ్ళ 10th ఎవరి 10th అన్నా ప్రతిసారి ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, లేదా కాలేజ్లో ఈ సిచ్యువేషన్ అయింది, ఆ సిచ్యువేషన్ అయింది. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, బట్ దెర్ ఇస్ నో చేంజ్. నిన్న కాక మొన్న బంజారా హిల్స్లో డిఏవి స్కూల్లో సమ్ ఏదో ఇష్యూ అయ్యింది. అండ్ ఈ సిచ్యువేషన్స్ ఇలా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాయి అంటే అక్కడ గ్రాఫ్ అలా గ్రాఫ్ పెరుగుతుంది కానీ ఎక్కడ గ్రాఫ్ అన్నది తగ్గట్లేదు. సో మా మూవీతో ఆ మెసేజ్ తెలుసుకొని కొంచెం గ్రాఫ్ని దింపుతారు అనేది మా ఒక టాలెంట్, మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఒక మెసేజ్ ఇద్దామని తీహార్ కాలేజ్తో వచ్చామన్నమాట. సూపర్. చక్రవర్తి, ఫైనల్గా నువ్వేం చెప్తావు? యాక్చువల్లీ కొన్ని వర్డ్స్ చెప్తే అవి అంతగా నుంచో లైక్ నిలబడవు. లైక్ కానీ ఒక మూవీ ఇట్స్ లైక్ ఫర్ ఎవర్, లైక్ అది అలానే ఉండిపోద్ది. ఒక మెసేజ్ ఇప్పుడు దాకా ఇలాంటి ఒక మెసేజ్తో నేను ఏ మూవీ అంతగా చూడలేదు. సో మెయిన్గా లైక్ ఇవన్నీ తీసి మాట్లాడే ఒక మూవీ స్పీక్స్ అన్నది వచ్చి ఈ మూవీలో ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఈ సొసైటీలో ఏం జరుగుతుంది, స్కూల్స్ ఆర్ కాలేజ్లో ఏమేమి చేస్తున్నారు, నిజంగా ఎట్లా ఉన్నారు వీళ్ళు పేరెంట్స్ కానీ వాళ్ళు అంతంత డబ్బులు కట్టి అంతంత ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ అలాంటి దీనిలో ఉండి ఓకే మన పిల్లలు బాగానే ఉంటారు, లక్షలు కడుతున్నాం కదా, సో విల్ బి గుడ్ అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియట్లా. లైక్ నేను అన్ని దీన్ని చెప్పట్లేదు, కొన్ని అవి వచ్చి వాళ్ళు అక్కడ ఏం డీల్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ప్రెషర్ డీల్ చేస్తున్నారు, ఎంత డిప్రెషన్లోకి వెళ్తున్నారు, సో అవన్నీ వాళ్ళకి తెలియట్లేదు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి లైక్ ఈ సూసైడ్ అనే థాట్ వచ్చి వాళ్ళంతా సూసైడ్ చేసిన వాళ్ళకి ఒక మెసేజ్గా ఈ మూవీ వెళ్తుందని నేను గ్యారంటీ ఇస్తాను. సో సూపర్గా చెప్పావు, మంచి మెసేజ్ అయితే ఇచ్చావు. అసలు టీజర్ చూడగానే ప్రతి ఒక్కరికి అలాగే అనిపించింది, డెఫినెట్గా చూడాలనే మూవీ లాగే అనిపించింది. మనోజ్, ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఎందుకు ఆడియన్స్ థియేటర్ దగ్గరికి వచ్చి చూడాలి ఈ మూవీని? సిన్స్ ఇట్ ఈస్ ఎ స్టూడెంట్ రిలేటెడ్ సినిమా, ఏదైనా ఒక సినిమాని టాక్ స్ప్రెడ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద యంగ్స్టర్స్ ఓన్లీ, ద రిస్క్ టేకర్స్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ ఇప్పుడు మనం సినిమా చూడగానే ఇంటికి వెళ్ళి చెప్తాం పేరెంట్స్కి ఈ సినిమా చాలా బాగుంది వెళ్దాము అని. యూనో అది వాళ్ళ సబ్జెక్టే అవ్వటం, వాళ్ళ లైఫ్లో జరిగినవి లేదా జరుగుతున్నవి. ఇంటర్ అనేది లేదంటే ఇవి ఇంజనీరింగ్ కానివ్వండి, ఎనీ థింగ్, sometimes we bunk the college, we go and explore and get some general knowledge బయట జరుగుతున్న ఇవి కానీ సినిమా త్రూ అవనండి, ఆర్ యూ గో ఫర్ ఎక్స్కర్షన్ అండ్ ఆల్. లైక్ ఎందుకు మనకు తీసుకుని వెళ్తారు అంటే ఆ చిన్న స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి అండ్ అక్కడి నుంచి చూసిన వాటి నుంచి ఏం నేర్చుకుంటాము అని. సో ఇట్స్ నాట్ ఓన్లీ ద బుక్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్, దెర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ అండ్ అబ్జార్బ్ ఫ్రమ్ అనేది. సో యూ come to the theatre, we value your money and time. So ఆ పెట్టిన 150-200 రూపాయలు it won't get wasted. You will definitely take away some good thoughts from this movie and you will definitely talk about this film with your parents or faculty. బేసిక్గా మీ మధ్యలో ఉన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ దూరం పెరిగిపోతూ ఉంది. సో దాన్ని కట్ చేసి లెట్స్ బీ ఫ్రెండ్లీ విత్ ద పేరెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ పిల్లలతో కానివ్వండి, ఫ్యాకల్టీ కానీ, ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే దెర్ విల్ బీ లాట్స్ ఆఫ్ స్కోప్ టు మేక్ సో మెనీ వండర్స్. యూనో ఫెయిల్యూర్ తీసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా యూ గెయిన్ సమ్ కరేజ్. ఫెయిల్యూర్ తీసుకోండి, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ఎ ఫెయిల్యూర్.
ఇలాంటి ఒక మంచి మంచి పాయింట్స్ అని విత్ హ్యూమర్ గట్టిగా ఉంటుంది, నవ్వుకుంటారు. యూ పాస్ ఆన్ కామెంట్స్, యూ రిలేట్ యువర్ సెల్ఫ్. సో కమ్ వాచ్ ద ఫిల్మ్, యూ విల్ డెఫినెట్లీ రిలేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. వావ్, సూపర్ చెప్పారు, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ ఆల్రెడీ సూపర్ హిట్ అనే టాక్ అయితే వస్తోంది. ఇంకా ఇంకా ఇలాగే రన్ అవ్వాలి ఈ మూవీ. అండ్ ముందు ముందు కూడా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నారు కదండి, వెల్కమ్ టు తీహార్ కాలేజ్. ఇది వీళ్ళతో స్పెషల్ చిట్ చాట్. మరో స్పెషల్ చిట్ చాట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.